అమెరికా ప్రెసిడెంట్ అయ్యాడు. అబ్రహం లింకన్ అనే వ్యక్తి అమెరికా ప్రెసిడెంట్ అయ్యాడు. అయిన తర్వాత ఆయనకు అభినందన తెలపడానికి ఒక సభను ఏర్పాటు చేశారు. అందరూ వచ్చి ఆయన ప్రశంసిస్తూ మాట్లాడుతున్నారు. ఆ గ్యాదర్ అయిన వాళ్ళలో ఒకడు ఉన్నాడు, బాగా గర్విష్ఠైన మనుష్యుడు. అంతమంది ముందు అబ్రహం లింకన్ గారిని, అమెరికా ప్రెసిడెంట్ అయ్యాడు, ఆయన గెలిచాడు. అంతమంది ముందు ఈ బాగా గర్విష్ఠైన వాడు, ధనవంతుడు అండ్ గర్విష్ఠి, ఆ సభలో కూర్చొని అబ్రహం లింకన్ గారిని చూసి, అబ్రహాం లింకన్, మీ నాన్న నా బూట్లు కుట్టేవాడు తెలుసా? మా ఇంట్లో వాళ్ళందరికీ బూట్లు కుట్టేవాడు మీ నాన్న అన్నట్ట అంతమంది ముందు. అంటే ఏంటంటే, నువ్వు ప్రెసిడెంట్ని అయ్యానని ఏదో ఓవర్ యాక్షన్ చేయొద్దు. నీ మూలం ఏంటంటే మా చెప్పులు కుట్టే స్థాయి మీదే. నీ చేత మీ తండ్రి చేత చెప్పులు కుట్టించుకున్న లైఫ్ నాది. కాబట్టి ప్రెసిడెంట్ని అయ్యానని ఓవర్ యాక్షన్ చేయొద్దు. మీ బ్రతుకు మా కాళ్ళ దగ్గర, మా చెప్పులు కుట్టే దగ్గర జాగ్రత్త అని సౌమ్యంగా వార్నింగ్ ఇచ్చాడనమాట ఈ గర్విష్ఠి. అంత సభలో అంతమంది ముందు. అప్పుడు నీ రియాక్షన్ ఎలా ఉంటుంది? మా నాన్న చెప్పులు కుట్టాడని నేను కుడతానా నీ చెప్పులు? నేను ఎవరిని? ప్రెసిడెంట్ని. ఒక ప్రెసిడెంట్ని మాట్లాడేటప్పుడు, సంబోధించేటప్పుడు అతని సమక్షంలో ఎలా మాట్లాడాలో ఇంకితం లేదా? ఇతన్ని తీసుకెళ్ళండి, గెట్ అవుట్ అంటే ఏమైంది? పంపించేయండి, ఇతన్ని వెళ్ళిపోయా అని అక్కడి నుంచి పంపించచ్చు. ఎందుకంటే ఆయన ఇప్పుడు ప్రెసిడెంట్, అధ్యక్షుడు, అమెరికా అధ్యక్షుడు. కానీ ఆయనకున్న అధికారాన్ని బట్టి అలా రియాక్ట్ అవ్వాలా. ఆయన ఏమన్నాడో తెలుసా? చెమర్చిన కళ్ళతో, ఆహా అయ్యా మీకు ధన్యవాదాలు, సరైన సమయంలో సరైన వ్యక్తిని గుర్తు చేశారు. ఇది నిజంగా నా తండ్రిని గుర్తు చేసుకోవాల్సిన సమయం. ఆయన కొడుకు అమెరికా అధ్యక్షుడు అయ్యాడంటే నా తండ్రి ఎంత ఆనందపడేవాడో. కానీ ఆయన ఇప్పుడు లేడు. దేవుని తర్వాత నేను గుర్తు చేసుకోవాల్సింది నా తండ్రిని. ఈ శుభతరుణంలో నా తండ్రిని గుర్తు చేసినందుకు మొదట మీకు ధన్యవాదాలు. రెండవది, మా నాన్న మీ బూట్లు కుట్టాడు అన్నారు. తప్పకుండా నేను ఆ బూట్లు కుట్టేవాడి కొడుకునే. ఇప్పుడు కూడా ప్రాబ్లం లేదండి. మా నాన్న కుట్టిన బూట్లు ఎప్పుడన్నా రిపేర్ వస్తే నాకు చెప్పండి, నాకు కూడా కొంచెం అలవాటు ఉంది, నేను వచ్చి మీ బూట్లు సరి చేస్తాను అన్నట్ట. అప్పుడు కూర్చున్న వాళ్ళందరూ ఈయనకెళ్ళి ఎలా చూసుంటారు, ఆ మాట అన్నోడికెళ్ళి ఎలా చూసుంటారు ఒక్కసారి ఊహించండి. ఆయన అబ్రహం లింకన్ గారు, ఆయన అన్నాడు ఆ మాట. ఆయన కూడా దేవుణ్ణి ఎరిగినోడే. బిడ్డలారా, ఈ విషయాలు నేను మీకు ఎందుకు చెప్పానంటే, మనల్ని అభ్యంతరపరచాలని, ఇబ్బంది పెట్టాలని, ఎదుటి వాళ్ళు మన మీదికి వదిలేటువంటి అస్త్రాలను ఏ విధంగా మనకు అనుకూలంగా మలుచుకోవాలో, వాటిని ఏ విధమైన దృక్కోణంలో చూడాలో ఆ విధానాన్ని మనం అధ్యయనం చేయాలి. మన రియాక్షన్ వేరుగా ఉంటుంది. ఒకవేళ ప్రెసిడెంట్ హోదాలో మనం ఉంటే, ఈయన తీసుకెళ్ళి బయటేయండి ఎదవా ఎవడను, మా నాన్న చెప్పులు కుట్టాడని మాట్లాడతావు, మా నాన్న కుట్టాడు నేను కుట్టేదా, ప్రెసిడెంట్ రా ఇక్కడ అనొచ్చు. చెల్లిద్ది అలా. నేను కూడా కుడతానయ్యా, క్లీన్ చేస్తా అన్నాడు. గాలి బోలా ఎవరిది పోయింది? ఆయన తీద్దాం అనుకుంటే ఆయన నిలువున తీసిపెట్టాడు దీనత్వంతో. దేవుణ్ణి ఎరిగిన వాళ్ళకి దేవుడిచ్చే జ్ఞానం అంత చురుగ్గా ఉంటుంది. వాళ్ళ వైఫల్యాలను కూడా వాళ్ళకు అనుకూలంగా మార్చుకునేటువంటి జ్ఞానాన్ని దేవుడు అనుగ్రహిస్తాడు. ఓకే, ఎందుకంటే మనం తిక్కలోళ్ళం కావచ్చు, మనతో ఉన్నాడు, మనలో ఉన్నాడు, మామూలోడు కాదు. జ్ఞానులను వారి కృత్రిమంలో పట్టుకుంటాడు ఆయన.